మన చిరంజీవి వాస్కులర్ అండ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ దేశంలోనే బెస్ట్ వాస్కులర్ అండ్ ఎండోవాస్కులర్ ఫెసిలిటీస్ అండ్ ఆల్ మల్టీ స్పెషాలిటీ కేర్. మీరు అన్నట్టుగానే ఉమా గారు, వృషభ రాశి వారికి శని వక్రగతి వల్ల ఎలాంటి ప్రభావం ఉంటుంది, ఏ విషయాల్లో జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉందంటారు? తప్పనిసరిగా అమ్మ, వృషభ రాశి వాళ్ళకి మనం తీసుకుంటే శని అనేటువంటి ఆయన 11వ స్థానమైనటువంటి మీనరాశిలో రేవతి నక్షత్రం మీద ఇప్పటి వరకు సంచారం చేస్తున్నారు. ఆల్మోస్ట్ అక్టోబర్ 10వ తారీఖు దాకా రేవతి నక్షత్రం మీద ఆయన ఉంటారండి. అయితే బాగా గమనిస్తే శని అనేటువంటి ఆయన లాభస్థానంలో ఉన్నారు, విచ్ ఈజ్ వెరీ వెరీ ఫేవరబుల్ కండిషన్, ఫేవరబుల్ పొజిషన్ ఫర్ టారస్ అండి. అంటే వృషభ రాశి వాళ్ళకి ఇది చాలా ఫేవరబుల్, మంచిది. అయితే ఇప్పుడు ఏం జరుగుతోంది, శని వక్రగతిలోకి వెళుతూ ఉన్నారు. అంటే శని అనేటువంటి ఆయన మళ్ళా రీఎవాల్యుయేట్ అవుతూ ఉన్నారన్నమాట. అంటే శని ఇచ్చేటువంటి ఫలితాలన్నీ కూడా ముందుకి వెనక్కి జరుగుతూ ఉంటాయి. లాభస్థానంలో ఉన్నప్పుడు శని ఏం చేస్తూ ఉంటారు, పేరు ప్రఖ్యాతలు, గౌరవ మర్యాదలు, జాబ్ రావడం, హెల్త్ అనేటువంటిది బాగుండడం, లేకపోతే కష్టానికి తగిన ప్రతిఫలము రావడం, ఇలాంటివన్నీ కూడా ఇస్తుంటారు. సో ఈ లాభస్థానంలో ఉన్నటువంటి శని వక్రగతిలోకి వెళుతూ ఆయన యొక్క 3వ దృష్టి జన్మము అయినటువంటి వృషభ రాశి మీద పడుతోంది. సో దీని అర్థం ఏంటి అంటే ఖచ్చితంగా మీ పరిచయాలు అనేటువంటివి పెరుగుతాయి, మీకుండే సోషల్ సర్కిల్ అంతా కూడా చాలా పెద్దగా పెరుగుతుంది అని చెప్పుకోవచ్చు. తర్వాత ఎవరైనా రాజకీయాల్లో ఉంటే కనుక వృషభ రాశి వాళ్ళు మీ యొక్క సర్కిల్ అంతా ఇంకా పెరగడం, గౌరవ మర్యాదలంతా కూడా పెరగడం, మీ చేసేటువంటి పనులకి సేవా కార్యక్రమాలకి మంచి గుర్తింపు అనేటువంటిది రావడం. శని అనేటువంటి ఆయన లాభస్థానంలో ఉన్నారు, అది కూడా పైసెస్ అండి, అంటే మీనరాశిలో ఉన్నారు. విదేశాల్లో ఎవరైతే ఉంటారో వాళ్ళు వీసా కానీ పిఆర్ ప్రాబ్లమ్స్తో కానీ ఇబ్బంది పడుతూ ఉంటే వాళ్ళకి వెంటనే ఆ ప్రాసెస్ అంతా కూడా తరోగా ముందుకు వెళ్ళడం, దానికి సంబంధించిన తాలూకంతా కూడా గుడ్ న్యూస్లు వినేటువంటి అవకాశాలు ఇస్తూ ఉంటారు. శని అనేటువంటి ఆయన యొక్క 3వ దృష్టి జన్మస్థానం మీద ఎప్పుడైతే పడుతుందో, సో దీని మూలకంగా ఆరోగ్యము, ఆలోచనలు, జ్ఞాపక శక్తి, లేకపోతే మాట్లాడే విధానం, మైండ్ సెట్ కానీ హావభావాలు కానీ అన్నీ కూడా అంటే వాళ్ళని వాళ్ళు చేంజ్ అవుతారనమాట. ఓకే, నేను ఎప్పటి వరకు ఇలా ఉన్నాను, నేను ఇలా మాట్లాడాను, నా వాకింగ్ స్టైల్ ఇలా ఉంది, నా ఫేస్ ఎక్స్ప్రెషన్స్ ఇలా ఉన్నాయి, నా మాట తీరు ఇలా ఉంది, నేను చేసిన వాటిలో ఇన్ని తప్పులు కనబడుతూ ఉన్నాయి, వీటిని నేను చేంజ్ చేసుకోవాలి, వీటిని నేను చెక్ చేసుకుని దాన్ని చేంజ్ చేసుకుని బెటర్ ప్రజెంటేషన్ నేను ఇవ్వాలి, లేకపోతే నాలో ఉండేటువంటి వాళ్ళలో ఉండేటువంటి తప్పులు వాళ్ళే గ్రహించడము, ఇది ఖచ్చితంగా కనబడుతుంది అని చెప్పొచ్చండి. వాళ్ళలో ఏదైతే అనారోగ్య సమస్యలు కనబడుతూ ఉంటాయో ఆ అనారోగ్య సమస్యను వాళ్ళే గుర్తించి దాని తాలూకు రెమెడీస్ కానీ, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎక్సర్సైజ్ చేయడం కానీ, డైట్ తీసుకోవడం కానీ, ఉదయాన్నే నిద్ర లేవడము కానీ, సోమరితనాన్ని బద్ధకాన్ని పక్కన పెట్టడము కానీ, ఇలాంటి ఆపర్చునిటీస్ అన్నీ కూడా ఆ మారాలి అనేటువంటి తత్వము 10 మంది కాదు 100 మంది ఒక మనిషికి చెప్పినా ఎవరు మారరండి. ఇలాంటి శని వక్రగతిలో ఉన్నప్పుడు మాత్రమే ఆయా ఫలితాలు ఆ రాశి మీద పడినప్పుడు ఆటోమేటిక్గా అతనిలోంచి ఒక మార్పు అనేటువంటిది మొదలవుతూ ఉంటుంది. సో వృషభ రాశి వాళ్ళకి ఆరోగ్యపరంగా, వ్యక్తిత్వ పరంగా చేంజెస్ అనేటువంటివి రాబోతున్నాయి అని చెప్పొచ్చు. అయితే శని యొక్క 7వ దృష్టి కన్యా రాశి అయినటువంటి వృషభ రాశి నుంచి 5వ స్థానం మీద పడుతోంది కాబట్టి ఎస్పెషల్లీ పిల్లలకి సంబంధించి మీ పిల్లల యొక్క ఆరోగ్యము కానీ, మీ పిల్లల యొక్క విద్య భవిష్యత్తు ఇలాంటి వాటి విషయాల్లో మీరు ఏదైనా తప్పులు చేస్తుంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక కోర్సులో జాయిన్ చేద్దాం అనుకుంటారు, ఎంబీబీఎస్ కానీ ఇంజనీరింగ్ కానీ చేయించాలనుకుంటారు, అది ఎప్పుడో ఒక 6 నెలల మాట, దాని తాలూకు లాంగ్ టర్మ్ కానీ షార్ట్ టర్మ్ కానీ ఇప్పుడు కోర్సెస్ అంతా కూడా చదువుతూ ఉంటాడు పిల్లవాడు ఎవరైనా. అయితే ఇప్పుడు ఏదైతే శని వక్రగతిలోకి వెళుతూ ఉన్నారో దాని మూలకంగా ఏది మంచిదైతే అది చేద్దాం, ఒక్కసారి మనం ఆలోచించింది కరెక్టా కాదా, ఎంబీబీఎస్ఆ ఇంజనీరింగా మళ్ళీ ఒకసారి చెక్ చేద్దాం, అబ్బాయికి ఏది ఇష్టమైతే అదే చేద్దాం, అమ్మాయికి ఏది ఇష్టమైతే అదే చేద్దాం, అమ్మాయికి ఎలాంటి సంబంధం నచ్చితే అలాంటి సంబంధమే చేద్దామనే ఆలోచన పుట్టడము కానీ, పిల్లలు సంతాన ప్రయత్నాలు చేసేటువంటి వాళ్ళకుండే హెల్త్ ఇష్యూస్ను సార్ట్అవుట్ చేసుకుంటూ సంతానం కలగడానికి కావాల్సినటువంటి ఆరోగ్యాన్ని సంపాదించుకోవడానికి కానీ, హయ్యర్ ఎడ్యుకేషన్ ఆస్పెక్ట్లో కానీ, ప్రేమ లవ్ ఆస్పెక్ట్లో కూడా నా వైపు నుంచి ఏదైనా తప్పులు ఉంటేనే సరిదిద్దుకొని కాంప్రమైజ్ అవ్వాలి, ఇద్దరు కూడా అన్యోన్యంగా ఉండాలంటే ఏం చేయాలి అని ఆలోచించడానికి ఈ శని అనేటువంటి ఆయన వృషభ రాశి వాళ్ళకి చాలా బాగా పనిచేస్తారండి. అయితే ఇంక లాస్ట్ అండ్ ఫైనల్ మనం చూస్తే శని అనేటువంటి ఆయన యొక్క 10వ దృష్టి ఎక్కడ పడుతుందండి, 8వ స్థానమైనటువంటి అంటే వృషభ రాశి నుంచి 8వ స్థానమైనటువంటి ధనస్సు రాశి మీద పడుతుంది. దీనివల్ల ఆధ్యాత్మికత అనేటువంటిది పెరుగుతుంది, మనం సంపాదించుకున్నాము ఇక్కడి నుంచి ఎంతో కొంత దాన ధర్మాలు అనేటువంటివి చేయాలి, సమాజ సేవ అనేటువంటిది చేయాలి, లేకపోతే మనము
నాలోని స్పిరిచువల్ ఇంక్లినేషన్ అనేటువంటిది పెరగాలి, పురాణాలు చదవాలి, వేదాలు నేర్చుకోవాలి, 10 మందికి నేను మంచి చేయాలని ఆలోచన పుడుతుంది. ట్రెడిషన్స్ అనేటువంటివి ఫాలో అవ్వడం లాంటివి కూడా వృషభ రాశి వాళ్ళకి 137 రోజుల్లో ఖచ్చితంగా కనబడుతుందండి. అయితే ఓవరాల్గా వృషభ రాశి వాళ్ళకి ఈ శని అనేటువంటి ఆయన వక్రగతి కాబట్టి తప్పనిసరిగా ప్రతి సమస్య కూడా, ఫర్ ఎగ్జాంపుల్ మీరు పాస్ట్ లైఫ్లో 6 నెలలు, సంవత్సరము, 2-3 సంవత్సరాల క్రితం నుంచి చేసినటువంటి ఏవైతే పనులు ఉంటాయో ఇదొక ఆడిట్ లాంటిదండి. సింపుల్గా చెప్పాలంటే ఇది కాస్మిక్ ఆడిట్ అనమాట. మీరు చేసినటువంటి కర్మ ఏదైతే ఉందో దాని తాలూకు లెక్కింపు అనమాట. సింపుల్గా చెప్పాలంటే మీరు ఎంత చేసుంటారో దాని తాలూకు రిజల్ట్స్ అనేటువంటివి రీట్రోగ్రేషన్ పీరియడ్ ఆఫ్ టైంలో ఉన్నప్పుడు మిమ్మల్ని టెస్ట్ చేయడానికి, ఉద్యోగ విషయాల్లో, ఆరోగ్య విషయాల్లో, డబ్బుల విషయంలో టెస్ట్ చేయడానికి, లేకపోతే కొద్దిపాటి ఇబ్బందులు, లేకపోతే కొద్దిపాటి క్రమశిక్షణ లోపము ఇలాంటివి ఇవ్వడానికి, కొద్దిపాటి అవమానాలు ఇవ్వడానికి శని భగవానుడు ప్రయత్నం చేస్తూ ఉంటారు. కాబట్టి ఎక్కడ కూడా టెన్షన్ పడకుండా శనికి సంబంధించిన రెమెడీస్ అనేటువంటివి డెఫినెట్గా మీరు ఆచరించండి. వృషభ రాశి వాళ్ళకి 137 డేస్లో డెఫినెట్గా మంచి ఫలితాలు అనేటువంటివి చూస్తారండి. మీరు అన్నట్టుగానే ఇంకెవరైనా కూడా ఈ శని వక్రగతి వల్ల ఇబ్బంది పడుతున్నా, లేదు అంటే శని ప్రభావం వల్ల ఇబ్బంది పడుతున్నా, ఏ రాశి వాళ్ళైనా కూడా మిమ్మల్ని వచ్చి దానికి తగ్గట్టుగా పరిహారం చేసుకోవాలి అంటే ఎలా ఉంటుందంటారు? తప్పనిసరిగా అమ్మ, శని అనేటువంటి ప్లానెట్ ఎప్పుడైనా సరే ఒక అద్భుతమైనటువంటి రాజయోగాన్ని ఇస్తారని. వృషభ లగ్నానికి, తులా లగ్నానికి, మకర కుంభ లగ్నాలకి వీళ్ళకి అద్భుతమైన రాజయోగాన్ని ఇస్తారు. కానీ ఫలానా రాశికి ఇలా ఉంటుంది అని చెప్పేటువంటిది ఆ శని యొక్క ట్రాన్సిట్ ఏదైతే నడుస్తుందో దాని తాలూకు మీ యొక్క వ్యక్తిగత జాతకం కూడా దానికి సహకరిస్తే అద్భుతమైనటువంటి గ్రోత్ ఖచ్చితంగా 137 డేస్లో రీట్రోగ్రేషన్ వల్ల మీకు కలుగుతుందండి. అయితే ఈ శని అనేటువంటి ఆయన దానికి ఎంత బలం ఉందో మనం చెక్ చేయాలి. ఎందుకంటే రేవతి నక్షత్రం మీద ఇప్పుడు ఉన్నారు కాబట్టి. సో ఆ అష్టక వర్గము కానీ అన్నీ కూడా మీ వ్యక్తిగత జాతకం చూడాలి అనుకుంటే తప్పనిసరిగా మీకు కింద కనిపించే నెంబర్కి కాల్ చేస్తే మా వాళ్ళు మీకు పూర్తి వివరాలు అందిస్తారు. మీ యొక్క జాతకాన్ని చూసిన తర్వాత గోచారంతో సమన్వయం చేస్తూ ఏదైనా దోషాలుంటే శాంతి పరిహారములు ఆచరింపచేసి భగవత్ అనుగ్రహం కలిగేలా చేస్తాను. థ్యాంక్ యూ అమ్మగారు. థ్యాంక్ యూ సో మచ్. నమస్తే అండి.